వినాయక చవితి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. వీధి వీధుల్లోని మండపాలలో గణపయ్య కొలువు తీరి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. చవితి ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మట్టి వినాయకుడిని 54 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఇలా గణపయ్యను అలంకరించేందుకు గత కొన్ని నెలలుగా కొత్త నోట్లను వివిధ బ్యాంకుల నుంచి సేకరించినట్లు శక్తి వినాయక మండలి సభ్యులు తెలిపారు. తళతళ మెరుస్తూ కళకళలాడే నోట్లతో సరికొత్త శోభను సంతరించుకున్న వినాయకుడి రూపం భక్తులను ఆకట్టుకుంది. స్థానిక కోట్ల రోడ్డు ప్రాంతంలో శక్తి ఒక మండలి సభ్యులు ఈ కరెన్సీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా వీరు ప్రతి ఏటా పూజకు అవసరమయ్యే సామాగ్రితోనే ఒక్కో సంవత్సరం ఒక్కో వెరైటీ రూపంలో వినాయకుడి విగ్రహం తయారు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ విగ్రహం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహం తయారీకి 54 లక్షల ఖర్చు అయిందన్నారు. ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని వినాయక మండలి నిర్వాహకులు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కోర్టు రోడ్డులో శ్రీ శక్తి వినాయక మండలి వారు 54 లక్షల కరెన్సీ నోట్లతో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వేలాది మందిగా భక్తులు చూసి తరిస్తున్నారు. 25 రోజుల పాటు 500, 200, 50, 20, 10 రూపాయల కరెన్సీ నోట్లతో పాటు 2, 1 రూపాయి నాణేలతో గణనాథుడిని తయారు చేశారు. ఈ ధనలక్ష్మి గణపతి రూపం చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది.